హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుప్రీలాక్స్ 575. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను. మరి చాలా రోజుల తర్వాత వీడియో అయితే తీస్తున్నాను అనమాట. ఎక్కడ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చిన కాడ నుంచి ఇంకా కుదరట్లేదు అనమాట వీడియో ఎడిటింగ్ చేయాలన్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత పనే పని. ఇంకా మా ఇంట్లో అయితే ఇల్లంతా డీప్ క్లీనింగ్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఇంకా చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, మా రిలేటివ్స్లో ఒక అతను చనిపోయారు. ఇంకా మా ఇల్లు వచ్చింది మాకని. ఇంకా 15 days కల్లా ఇల్లు అదంతా క్లీన్ చేసుకుని శుద్ధి చేసుకోవాలి కదా. ఇంకా అలా అయితే మేమంతా, ఇంకా నేను వచ్చాను కదా, అత్తయ్య అంతకుముందు అయితే అత్తయ్య పొలం వెళ్తూ ఉంటారు, అంత అటు ఇటు పని చేయలేకపోతారనమాట. ఇంకా నేను వచ్చాను కదా, ఇంకా ఇల్లంతా అన్ని ఇంట్లో ప్రతి ఒక్క ఏ మూల ఏది ఉందో కూడా తీసుకొచ్చి కడిగినాం అనమాట. ఇల్లు అందంగా ఉండాలంటే తప్పదు, పని చేసుకోవాలి. అసలు ఆ పని ఎంత ఉంటుందంటే బాపురే, అమ్మో, ఇంటి పని అంటే ఎంత ఉంటుందో మనం ఎప్పటికప్పుడు చేసుకుని ఉంటే బాగానే ఉంటుంది. ఇంకా అలా ఉంటే చాలా ఎక్కువైపోతుంది. ఏ పనైనా అంతే కదా. ఇప్పుడు నా వీడియోస్ అంతే తీస్తూ ఉంటున్నా, కానీ ఎడిటింగ్ చేయడానికి కుదరట్లేదు. అలానే ఉంటుంది కదా. ఇంకా మా హస్బెండ్ చూడండి ఫ్రెండ్స్, ఇంట్లో ఇంకా తలో ఒక పని అయితే చేస్తూ వచ్చినాం అనమాట. మా హస్బెండ్ అయితే కిటికీలు క్లీన్ చేస్తున్నారు అనమాట, విండోస్. మా మరిది గారు కూడా ఫ్యాన్లని అన్నీ క్లీన్ చేశారు. మా అత్తయ్య బూజు దులపడం, నేను గిన్నెలు కడిగి బట్టలు ఉతికి, ఇంకా అన్నీ 2 daysలో అయితే అన్నీ క్లీన్ అయితే చేసేసినాం. మీకు చూడండి, ఇల్లంతా ఎంత దుమ్ము పట్టిపోయిందంటే, మాకు అది కాక రోడ్డుకి ఎదురే కదా, మా ఇంటి ముందే రోడ్డు, అది కూడా మంచిగా ఉండదన్నమాట. ఇంకా ఎప్పుడు వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి కదా, ఇంకా ఇల్లంతా 10 daysకే దుమ్ము పట్టిపోతుంది అనమాట. క్లీన్ చేసుకోకపోతే అలానే ఉంటుంది. ఇంకా మా పాప అయితే చూడండి ఫ్రెండ్స్, అటు ఇటు గెంతుతూ ఉంది. తనకి పెట్టడానికి కూడా టైం లేదు. అయినా సరే తనకి కొంచెం ఏదో ఒకటి తిని పెడుతూ పని చేసుకుంటూ ఉన్నాం అనమాట. ఇంకా వీడియోలో చెప్తున్నాను అనమాట, పనంతా చేసి చిటికలో వస్తానని. ఇంకా ఆ టైంలోపు అత్తయ్య నేను గిన్నెలు అవన్నీ కడిగేసి తుడిచి క్లీన్గా పెట్టినాము ఇవన్నీ. ఇంకా వాటిని అయితే ఇంట్లోకి పెట్టాలన్నమాట. ఇంకా ఇల్లంతా తుడుచుకుని బూజు దులుపుకొని అదంతా పెట్టుకున్నాం అనమాట. నేనైతే ఇంకా ఇవి పేపర్స్ వేసి, అబ్బా, ఇంట్లో పని చెప్పాల్సిందా ఫ్రెండ్స్, అందరు ఆడవాళ్ళకి ఇదే పని కదా. బాపురే, ఎంత ఉంటుందంటే, ఇంకా కిచెన్ అయితే చెప్పక్కర్లేదు. అసలు మనం ఆడవారము ఉండేదే కిచెన్లో. ఇంకా ఆ కిచెన్ ఎంత ఇదిగా ఉంటుందో, మరీ ఘోరంగా ఉందన్నమాట. ఇంకా అన్నీ ప్రతి మూల మంచిగా క్లీన్ చేసేసినాం. ఇలా జరగడం వల్ల మేము ఇంకా ఫెస్టివల్స్ కూడా ఏం జరుపుకోలేదన్నమాట. దివాళీ, నాగుల చవితి అవన్నీ. ఎందుకంటే మేము అసలు వచ్చింది అంటే, మా హస్బెండ్ కూడా లీవ్ అయిపోయినా సరే 10 days లీవ్ పెంచుకున్నారనమాట. ఇంకా దివాళీ ఉంది కదా, ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి వెళ్దాము, అక్కడ ఉంటే అలా ఫ్యామిలీ అంటే అమ్మ నాన్న వీళ్ళందరూ ఉండరు. అలా అంతా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది. అసలు అనుకోలేదన్నమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము ఇక్కడ ఉందామని, కానీ ఆ బ్యాడ్ న్యూస్ అలా తెలిసిన వెంటనే వెళ్ళిపోయామన్నమాట. అది ఆ నెక్స్ట్ డే మా నాన్నగారు మాల వేసుకుంటారనమాట. ఇంకా మేము అక్కడ ఉండకూడదు, అయినా సరే ఉండకూడదు, ఇంకా అలా వెళ్ళిపోయినాము. ఇంకా వీడియోస్ కూడా చేయడానికి కుదరలేదు ఫ్రెండ్స్, తెలిసిందే కదా ఫీలింగ్ అంతా. ఇంకా దివాళీ రోజు అందరూ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేస్తుంటే మా ఫ్యామిలీతో మేమే సెలబ్రేట్ చేసుకోలేదు అనిపించింది. మా పాప అయితే అందరం చూస్తూ ఉంటే, ఇంకా మా మావయ్య గారు క్రాకర్స్ కూడా తెప్పించి తనతో కాల్పించారు మైలులో ఉన్న. మరి వాళ్ళని చూస్తే బాధపడతాం కదా. ఇంకా మేమైతే క్యాంటీన్కి వెళ్ళాం ఫ్రెండ్స్. ఆర్మీలో క్యాంటీన్స్ అయితే ఇదిగో ఇలానే ఉంటవి. ఇంకా ఇంట్లోకి గ్రోసరీ ఐటమ్స్ తీసుకొద్దామని చెప్పేసి వెళ్ళాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.